ప్రభుత్వ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అనేక అధికారులతో ఈ బౌద్ధ పౌర్ణమి జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన అధికారులందరికీ కృతజ్ఞతలు. మీ అందరూ ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలి, అలాగే ఏ ఆపదలు విపత్తులు రాకుండా ఉండాలి, అనేక సంపత్తులు సంపాదించాలి, అలానే పరమసుఖమైనటువంటి నిర్వాణ సంపత్తిని కూడా సాధించాలని మీ అందరికీ దీనిని అందజేస్తున్నాను. సద్భీతియో విమాజంతు సర్వరోగో వినాశతు మాదే భవద్వంతరాయో సుఖీ దీర్ఘాయుకో భవతు సర్వమంగళం రక్షन्तు సర్వదేవతా సర్వబుద్ధానుభావేన సదా సుఖీ భవంతు తే. భవతు సర్వమంగళం రక్షन्तు సర్వదేవతా సర్వధర్మానుభావేన సదా సుఖీ భవంతు తే. భవతు సర్వమంగళం రక్షन्तు సర్వదేవతా సర్వసంఘానుభావేన సదా సుఖీ భవంతు తే. అభివాదన శ్రీ విశ్వ నిత్యం ఉత్థాపచాయినో చత్తారో ధర్మా వర్ధంతి ఆయువన్నో సుఖం బలం. ఆయురారోగ్య సంపత్తి సర్వ సంపత్తి మేవ చ అథో నిర్మాణ సంపత్తి వినాతే సమింజతు. ఇచితం పతితం తుంహం క్షిప్తమేవా సమింజతు. సబ్బే పూరేందు సంకల్పా చందోపన్న రసో యథా. సాధు సాధు. ధన్యవాదాలు తండ్రి. ఒక విషయం మీ అందరికీ చెప్తాను. గౌరవనీయులైనటువంటి పూజ్య భిక్కు వారిని మనం ఏమనాలి అంటే పిల్లలకి తెలియదు కదా అని చెబుతున్నాం. దయచేసి ఈ రోజు ఇది నేర్చుకోవాల్సిన టేక్ హోమ్ పాయింట్. వారిని భిక్కు అంటాం, భిక్షు అంటాం. అలాగే వారిని సంబోధించేటప్పుడు వెనరబుల్ సర్ అనాలి. ఆ తర్వాత వారు ఇప్పుడు ప్రసంగం చేశారు కదా, వారిని మనం ఏమనాలి తెలుసా? వందామి అంటే అన్నట్టు ఒకసారి తెలియజేస్తారా? వందామి వందామి అంతే. థ్యాంక్ యూ. వారికి ఎప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. మన బౌద్ధ భిక్షువులకి గుర్తుంచుకోండి, ఇలా వినమ్రంగా వందనం చేయాలి. ఇదొక చిన్న పాయింట్. ఇక ఇప్పుడు మనం అంతా ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్న ఈనాటి ముఖ్య అతిథి, మాన్య మంత్రివర్యులు, పర్యాటక సాంస్కృతిక